అతని దగ్గర చేసిన అప్పు నేను తీర్చేవాణ్ణి కదా. 4 గోడల మధ్య ఎవరికీ తెలియకుండా సైలెంట్ గా మ్యాటర్ ఫినిష్ చేసేవాణ్ణి కదా. అతను నేరుగా ఇంటికొచ్చి అందరి ముందు నన్ను అవమానించాడు. ఈ సమస్యకి నిప్పు పెట్టి నువ్వు చూస్తూ నిలబడ్డావు. అయ్యో, నేనెవరి దగ్గర అప్పు చేయలేదని చెప్తున్నాను కదా. అలా తీసుకుంటేనే కదా నేను మీకు చెప్పగలను. అప్పు తీసుకోలేదని మళ్ళీ నాకు అబద్ధం చెప్పకు. తీసుకున్న అప్పు మర్చిపోయానని మర్యాదగా నిజం ఒప్పుకో. ఇంతకు మించి మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియడం లేదు. అదే ఇప్పుడు అంతా అర్థమైంది కదా. ఇంతేనా? ఇంకా ఆఫీసులో ఎవరి దగ్గరైనా తీసుకున్నావా? ఇలా చూడు, మా అమ్మ చాలా పాపం. నీకు చేతులు జోడించి బతిమాలుతున్నా. దయచేసి బయటి వాళ్ల ముందు మా అమ్మని ఇలా అవమానించకు. ఆమె పరువు తీయకు. నేను అలా ఏం చేయలేదు అభి. ఇదిగో తీసుకో, తీసుకో. నీకు ఎంత డబ్బు కావాలన్నా తీసుకో. ఎంత అప్పు ఉన్నా తీర్చే. ఎవరికి ఎంత ఇవ్వాలో వాళ్ళకి అంతా కూడా ఇచ్చేసేయ్. దాని గురించి నిన్నేమీ అడగను. కానీ నీ వల్ల ఇంకొక మనిషి ఈ ఇల్లు వెతుక్కుంటూ వచ్చి దానివల్ల మా అమ్మ అవమానపడకూడదు. జాగ్రత్త. నిజంగా ఇదంతా ఎందుకు జరుగుతుందో, ఎలా జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు అభి. వదినా, రారా, నిన్నే పిలుద్దాం అనుకుంటున్నాను. కరెక్ట్ గా వచ్చావు. అదేలా వదినా? సడన్ గా ఎవరో ఒక శంకర్ని రప్పించి ఇంత చక్కటి డ్రామాని పక్కాగా ప్లాన్ చేశారు. ఒకటే బంతికి అటువైపు బ్యాటింగ్ చేస్తున్న దేవిని అవుట్ చేశారు. ఆ దేవిని నమ్మి ఇటువైపు పరిగెత్తుకుంటూ వచ్చిన సత్యాన్ని రన్ అవుట్ చేశారు. ఈ చాముండేశ్వరి ఇంతవరకు చూపించింది కేవలం ప్రాక్టీస్ సెషన్ మాత్రమే. దానికే వీళ్ళు ఇంతలా గొడవ పడితే ఇంకా అస్సలైన ఆట మొదలు పెట్టాననుకో, వీళ్ళు కనిపించకుండా పోతారు. ఓ, అయితే ఇంకా చాలా ప్లాన్స్ ని సిద్ధంగా పెట్టుకున్నారు. అవును, దేవి నా కంపెనీలోనే కదా జాబ్ చేసింది. దానికి సంబంధించిన పూర్తి బయోడేటా నా ఆఫీస్ రికార్డ్స్ లో ఉంటాయి. అది ఈరోజు ఈవినింగ్ లోపు నా చేతికొస్తుంది. వదినా, మీరు సూపర్ వదినా. అందులో దేవి నాన్న ఎవరు, వాళ్ళ అడ్రస్ ఏంటి అని అన్ని బట్టబయలైపోతాయి. ఆ తర్వాత వాళ్ళ కుటుంబాన్ని ఇక్కడికి రప్పించి అందరి ముందు వాళ్ళని అవమానించి దేవిని వాళ్ళ చేతిలో పెట్టి గెంటి పారేస్తాను. సాయంత్రం వరకు కొంచెం ఓపిక పట్టు. పండగ రోజున అది కొట్టిన దెబ్బకి వడ్డీతో సహా ఇప్పుడు మీరు తిరిగిస్తున్నారన్నమాట. నన్ను ఎదిరించాలి అనుకునే వాళ్ళకి ఇదే గతి. అదే సరే, ఇప్పుడు నన్నెందుకొదినా వెంటనే తలుచుకున్నారు? అప్పుడప్పుడు ఈ ఇంట్లో కొంచెం పని కూడా చేస్తూ ఉండు. ఈ పూజ సామాన్లు, దేవుడి విగ్రహాలన్నీ కూడా తళ తళ మెరిసేలాగా కడిగి పెట్టాలి. పూజ గది శుభ్రంగా ఉండాలి. సాయంత్రం పూజ ఉంది కదా. ఓకే వదినా, సహాయానికి పని వాళ్ళని పిలవనా? నో 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 నో, వాళ్ళెవ్వరూ కూడా శుభ్రంగా ఉండరు కదా. ఇది దేవుడు కార్యం. నువ్వొక్కదానివే ఈ పని చెయ్యాలి. అలాగే వదినా. అయ్యో, ఎంతైనా సింహాసనం పైన కూర్చున్నా కూడా గంజి తాగడానికి చివరికి కిందకే రావాల్సి వస్తుంది. ఎంతగా చాముండేశ్వరికి హైస్ లాగా మాట్లాడినా చివరికి ఆమె కాళ్ళ దగ్గర పడి చావాల్సి వస్తోంది. అయ్యో, ఈ దేవుడి సామాన్లన్నీ నేనొక్కదాన్ని ఎలా కడగాలి అసలు? అయ్యో, ఊపుకుంటూ వచ్చి ఇరుకున్నా. చేస్తాను ఒసై చాముండేశ్వరి, అలాగే చేస్తాను. అయ్యో, నా కాలు మీద పడేసుకున్నానే. సార్, నిషా,
నేను అడిగిన ముఖ్యమైన ఫైల్ ఏమైంది? దేవి మ్యామ్ కి సంబంధించిన ఫైలే కదా సార్? యా. ఇదిగో ఇదే సార్. ఇప్పుడే సిస్టమ్ నుంచి ప్రింట్ చేసి తీసుకొచ్చాను. ఇవ్వండి. అర్జున్, హే సత్య, సరే మీరు వెళ్ళండి. ఓకే సార్. ఏమైంది సత్య, ఏంటి ఇలా వచ్చావు? ఏ నేను రాకూడదా? ఏయ్, హ్యాపీగా రావచ్చు, కానీ సడన్ గా కారణం లేకుండా. సడన్ గా రొమాంటిక్ మూడ్ వచ్చేసింది. మరి నేనేం చేయను అర్జున్? వాట్? సడన్ గా నీ పైన నాకు చాలా ప్రేమ కలిగింది. నిన్ను చూడాలి అనిపించింది, అందుకే వచ్చేసా. అయ్యో, ఇంకో గంటలో ముఖ్యమైన క్లయింట్ మీటింగ్ ఉందే. మన రొమాన్స్ ఈ రోజు నైట్. అయ్యో రామా, నిన్ను కలవడానికి నీ భార్యకి అపాయింట్మెంట్ కావాలా? చాలా ఓవర్ చేస్తున్నావు. నిన్ను అయ్యో, అయ్యో, సత్య నొప్పిగా నువ్వు నీ ఉంది. గద్ద ముక్కు. సత్య, ఇప్పుడు సీసీటీవీ వర్క్ చేస్తుంది. హలో ఎండి గారు, ఏంటి ఈ మధ్య మీకు బాగా కోపం ఎక్కువ అవుతుంది? ఉదయం నేను కారు వెనక పరిగెత్తుకుంటూ వచ్చాను, నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోయావు. అర్జున్ అర్జున్ అని ఎంత పిలిచినా కూడా నీ పాటికి నువ్వు కారులో కూర్చొని వెళ్ళిపోయావు. అలానా? నేను గమనించలేదు సత్య. ఆఫీస్ కి లేట్ అయిందని స్పీడ్ గా వెళ్ళిపోయాను అంతే. అబద్ధం చెప్పడానికి ట్రై చేయకు, నీకది కొంచెం కూడా రాదు అర్జున్. సారీ, ఉదయం ఇంట్లో జరిగిన దేవి వదిన గొడవ వల్ల మూడు బాలేక నేను బాగా అప్సెట్ అయ్యాను. అందుకే నేను వచ్చా. అవును, దేవి అక్కకి సంబంధించిన ఫైల్ దొరికిందా అర్జున్? లేదు, వెతకమని చెప్పాను, ఇంకా దొరకలేదు. నువ్వు దేవి అక్క ఫైల్ తీసుకోవడం నేను చూశాను అర్జున్, కానీ అది మీ అమ్మకే చూపించాలని నాకు అబద్ధం చెప్తున్నావు కదా. పర్వాలేదులే, నేను చూసుకుంటాను. సత్య, ఏంటిలా సడన్ గా వచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చావు? అవును, నేను సర్ప్రైజ్ ఇవ్వకూడదా ఏంటి? ఇదిగో. ఏంటిది? ప్రశ్నలు అడగకుండా తీసుకోండి సార్. హే, ఏంటిది? హే, సిగ్గుపడకుండా తీసి చూడు. ఓ, ఏంటిది ఇలా సారీ చెప్తున్నావు? మనం ఇక మీదట గొడవ పడకూడదని రెవల్యూషన్ తీసుకున్నాం కదా. అలానా? ఎప్పుడు? ఎప్పుడా? పండగ రోజున. ఇక నుంచి నువ్వు నేను గొడవ పడకూడదు. ఓ, అయ్యగారిదంతా గుర్తు పెట్టుకుని నేను వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చినా కూడా స్పీడ్ గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయారా? సారీ సత్య, సారీ 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 సారీ, నేను చేసింది తప్పే, వెరీ సారీ. నేనొక్కసారి చెప్పి ఈ పాటికి 5 సారీలు ఎలా చెప్పించుకున్నానో చూసావా అర్జున్?